ఎంత చెప్పండిరా, ఏమైపోయారు ఎంతకాలం? ఏం చెప్పమంటావురా, అదొక సుదీర్ఘ గాలి కాదా, ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా మనం. అదంతా ఎందుకు గానీ నీ ప్రేమ సంగతి చెప్పు. ఆ అమ్మాయి మనసు నిండా నువ్వు నిండిపోయావరా, ఇంకెందుకు రాలేసాం? ఐ లవ్ యూ చెప్పొచ్చు కదరా. చెప్తానే కదరా ఇక్కడికి వచ్చింది. మాల్తీ వస్తున్నారు. హలో హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికో వెళ్ళిపోయే పని అయితే మరి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? మన ఇద్దరం కలిసి బఠానీలు అమ్ముకుందామని. ఏంటి? లేతే ఏంటండి, మిమ్మల్ని కలుసుకుందామని. తర్వాత మాట్లాడతాను. అబ్బో సార్ తల్లోంచి పొగలేండి సార్. తల్లో బీడీ ముఖ్యమని పెట్టుకున్నారా? బీడీలోంచి కాదు నాయన, బాడీలోంచి వస్తున్నాయి ఈ పొగలు. చైర్మన్ గారు బుర్ర హీట్ ఎక్కేలా క్లాస్ స్పీకర్, చల్లగాలికి ఐడియాలు వస్తాయని ఇలా వచ్చా. నేనేదో లవ్ సీన్ పెట్టుకుందాం అంటే వీడేంటి ఇక్కడ ఈ సీన్ పెట్టాడు. వీడిని అర్జెంట్ గా పంపించేయాలి. సార్ ఇంతకీ మిమ్మల్ని చైర్మన్ గారు ఎందుకు తిట్టారు సార్? ఈ కాఫీ పౌడర్ కి సేల్స్ లేదు, వెంటనే సేల్స్ పెరగకపోతే క్లర్క్ గా రివర్ట్ చేస్తానన్నారు. సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు. అంతే కదా మీ ప్రాబ్లము. నేను సాల్వ్ చేసే కంచి మీరు వెళ్ళిపోతారా? నువ్వు సాల్వ్ చేస్తావా? ఎలా? వెరీ సింపుల్ సార్. ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మట్టుకి ఎంత? 70 రూపాయలు. ఈ కవరు ప్రింటింగ్ తో కలిపి 15. మనం ఈ రెండు కలిపి ఎంత అమ్ముతున్నాం? 100 రూపాయలు. సార్ 70 రూపాయల కాఫీ పౌడర్ ని 100 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడండి? అంటే కాదండి, ఈ కవర్ బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి అమ్మండి. 20. ఎంత గొప్ప ఐడియా వేసావు బాబు. అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముకోమనే? అది కాదు సార్. లేకపోతే ఏంటయ్యా, ఇంత అట్రాక్టివ్ కవర్ వేస్తేనే ఎవడు కొంటలేదు మొర్రో అంటే ఆర్డినరీ కవర్ వేస్తే ఎవడు కొంటాడు చెప్పు దీన్ని? దే యు ఆర్. ఈ కవర్ కు బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో మన కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం. ఈ స్టీల్ డబ్బా? ఈ స్టీల్ డబ్బా అంటే ఈ స్టీల్ డబ్బా కాదు సార్, ఇటువంటి స్టీల్ డబ్బా. ఈ కవర్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది. అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి. కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు. ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడి కొంటారు. సూపర్ సార్. చైర్మన్ గారు, మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేసా, వస్తున్నా. జీనియస్. థాంక్యూ అండి. పూర్తిగా 100% అయిపోయింది. ఇప్పుడు చెప్పేయచ్చు. మాల్తి గారు, మనం ఇప్పుడు చాలా సార్లు కలిసాం. నేనంటే మీకు ఒక ఇది, మీరంటే నాకు ఒక అది. ఇంకా ఆలసిందేని చెప్పండి. మరి ఇద్దరు ప్రేమ చేసుకుందామండి. మాల్తి గారు ప్లీజ్ ఈ ఒక్కసారి కాదనకండి, నన్ను లవ్ చేయండి. మాల్తి గారు, మీకోసం ఏం కావాలంటే అది చేస్తాను. ఎంత పెద్ద త్యాగం చేయమని చేస్తాను. కావాలంటే నా గడ్డం కూడా తీసేస్తాను. మాల్తి గారు ప్లీజ్ మాల్తి గారు ఒక్కసారి నేను మిమ్మల్ని ప్రేమించాలంటే ఒక కండిషన్. నేను చెప్పండి. ఈ గుప్పెట్లో కొన్ని సిల్వర్ డాలర్స్, ఒకే ఒక గోల్డ్ డాలర్ ఉంది. మీరు కళ్ళు మూసుకుని ఆ గోల్డ్ డాలర్ ని తీస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అయ్యో బాబు, ఏంటండి ఈ టెన్షన్? అయినా నా ప్రేమ విలువైందైతే, నా ప్రేమ ఖరీదైందైతే, నా జీవితాశయం నెరవేరాలంటే నా గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. నాకు గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. గోల్డ్ డాలరే రావాలి. ఏమండి చూసారా, నా గోల్డ్ డాలరే వచ్చింది. ఇంకా ఇప్పుడు మీరు నన్ను ప్రేమించక తప్పదు. నాకు మీ మీద ఎంత ప్రేమ లేకపోతే గోల్డ్ డాలర్ వస్తుంది చెప్పండి? అరే అన్ని గోల్డ్ డాలర్లే. అంటే మీరు కూడా నన్ను లవ్? డాడీ, వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఇక్కడేం చేస్తున్నావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంత ముఖ్యమైన విషయమా? చలో. డాడీ, రోజు చూస్తున్న ప్రపంచమే కొత్తగా అందంగా కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా అని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? యా యా. కంగ్రాచులేషన్స్. ఏంటి డాడీ అలా వెళ్ళిపోతున్నా? నువ్వు ఎవరినో ప్రేమించానన్నావు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు పెళ్లికి ఏర్పాటు చేయాలి కదా. అంతేగాని నేను ఎవరిని ప్రేమిస్తున్నానో అడగవా? నా బంగారు తల్లి, బిజినెస్ విషయంలోనే ఇంత క్యాల్కులేటెడ్ గా ఉన్న నువ్వు లైఫ్ విషయంలో, లవ్ విషయంలో ఎప్పుడు తప్పు చేయవు. ఇట్స్ కన్ఫర్మ్డ్. అతని క్వాలిఫికేషన్స్ అవి. నువ్వు అతన్ని ప్రేమించడమే అతని క్వాలిఫికేషన్ రా. ఓకే, అంతేగాని అతను ఎవరిని మాత్రం అడగనంటావు. ఓకే, నువ్వు అడగమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. ఎవరతను? మన ఆఫీస్ లో డిస్పాచ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడే మనోహర్.
యు మీన్ దట్ గడ్డం? ఎస్. వాడు నాకు పడకుర్చి కొని పెడతానన్నాడమ్మా. పడకుర్చీ ఏంటి? మరచెంపు కొని పెడతానన్నాడమ్మా. మరచెంపేంటి డాడీ? చుట్టల కట్ట కొనిస్తానన్నాడమ్మా. ఏంటి డాడీ ఏదేదో మాట్లాడుతున్నారు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? గాఢంగా. నో, అబద్ధం. వాడు నిన్ను ప్రేమించట్లేదు. నీకెలా తెలుసు? నాకు తెలుసమ్మా. ఎందుకంటే వాడు నా స్వంత అక్క కొడుకు, నీ బావ. నిజంగా? మాధవి, వాడు నిన్ను లవ్ చేయట్లేదు. నిన్ను పెళ్లి చేసుకుని మన ఆస్తంతా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నో, మనోకి నేను నీ కూతురని తెలీదు. తెలుసుకుని ఉంటాడురా. వాడు డబ్బు కోసమే నీకు వల వేశాడు. అలా చేస్తానని నాకు చెప్పాడు. చెప్పినంత పని చేశాడు. ఓకే, మనో నన్ను డబ్బు కోసం కాక నన్నుగా ప్రేమిస్తున్నట్టు ప్రూవ్ చేస్తే బావని నేను పెళ్లి చేసుకోవడం నీకేం అభ్యంతరం లేదుగా? ష్యూర్. వాడు నా సొంత అక్క కొడుకు. నిన్ను డబ్బు కోసం కాకుండా నిన్నుగా ప్రేమిస్తే అంతకన్నా అదృష్టం ఏముందమ్మా? దెన్ ఐ విల్ ప్రూవ్ ఇట్. గుడ్ లక్ అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఓడిపోతావు. ఇట్స్ కన్ఫర్మ్. టేక్ కేర్ ప్లీజ్ రా. ఏంటై కంపు? పొద్దుటి నుంచి కాళ్ళు పడిపోయేలా తిరుగుతున్నావు కదా ఏంటే? ఏడున్నావు ఏడున్నా? పర్రా 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 పొట్టే పొట్టే పొట్టే. ఏంటి కంపు? స్నానం చేసి ఎన్ని రోజులైంది? పొద్దుటేలే కదేటి కొబ్బరి పీసెట్టి రుద్ది రుద్ది మరి స్నానం అన్నాను. ఏటంటాను? అవునంట. అబ్బా, మరి ఈ కంపేంటి? ఇది కంపేటి అత్రోళ్ళ కుంకుమ లాడిపోతుంటే కాళ్ళు చూసుకో. అబ్బబ్బబ్బబ్బా. ఈ పొరగలేంటే చుట్టు తిరిగిపోతున్నారేటి? చుట్టూ తిరిగిపోవటం కాదయ్యా, మీరు ఇంకాసేపు ఉంటే మేము పైకే పోతాం. అసలు ఎవరయ్యా మీరు? మా బొట్టికి అమ్మ బాబులం కాదేటి? ఏటంతవే? అవునంటాను. బొట్ట బొట్ట అంటే మీ కూతురా? మీ కూతురు ఎవరో మాకు ఎలా తెలుస్తున్నాయా? ఎవరయ్యా? మన బొట్టి తెలియకపోవడం చిత్రంగా ఉందేటే. ఏటే నీ బొట్టేనా ప్రధానమంత్రి అండి మాతో వెళ్ళడానికే? ఏటంటారా? ఏందంతాను? అవునంతాను. ఇదిగో ఇదంతా కాదు గానీ మీలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు గానీ ఆ. వీళ్ళ పక్షంలో వెతుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఈ ఇదిలోనే ఉంటారని చెప్పింది కదా. ఏంట్రా ఈ గొడవ ఏంట్రా మనకి? నువ్వు చెప్తాను చెప్తాను పదా. ఒట్టి షాపు సిక్కిపోయిన బిడ్డ ఏటంతవే? నానేనంటాను. అవునంటాను. పొలమ్మ బొట్టే ఏటే సొరసాపనాగా నెగనేలాడుతుందని బొమ్మిడే నాకు ఇలా సన్నగా అయిపోయినా పెట్టి. అవును, ఉప్పు చేప కంటే అంటాను ఇదేటే. ఈడు ఉప్పు చేపలు దొరక్క తీపి చేపలు తింటున్నాను కాదేటి? అయినా మీరిలా వచ్చేసినారేటి? నేను ఏడు చెప్పినాను మీకు మనం చేపలాలమని చూస్తారని. నేను బాగా చదివి పెద్ద ఆఫీసర్నై మన చేపలకు మంచి పేరు తెచ్చి వరకు నన్నెవరో ఎవరికి తెలవకూడదని చెప్పినాను కాదేటి? ఏదంతవయ్యా? అవునంతాను. మరి నేను అజ్ఞాత వాసంలో ఉండగా మీరు వెళ్ళిపోతే నా ఇష్టం బయటపడిపోదేటి? నా పెద్దకి పెళ్ళైపోదేటి? ఏతంతవమ్మా? అవునమ్మి, ఒప్పుకుంటున్నాను. వాళ్ళమ్మ బొట్టి ఇదిగో చూడు, నిన్ను చూడకుండా నా నొప్పి చనమైన ఉండదా పతననే, అందుకే వెళ్ళిపోచ్చేసినాను. వాళ్ళమ్మ బొట్టి నన్ను ఇక్కడి నుంచి కాదలే, నేను ఏంటి వస్తాను. వాళ్ళమ్మ ఏడాది కళ్ళు మూసుకోవే. కళ్ళేటి నోరు కూడా మూసేసుకుంటా. ఒలబుట్ట నీ అజ్ఞాత వాసం తొందరగా ఫినిషింగ్ చేసేసుకుని బేగ వచ్చేసేయి. మీరిట వచ్చాడో ఎవరన్నా చూసినారేటి? ఓ గడ్డం షాప్గాడు, ఓ మట్ట గిడిచే షాప్గాడు తప్ప ఇంకేదో షాప్గాడు చూడలేదు. ఏటంతా నవ్వునంటాను. తీసుకోండి, చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మాయి గారు, ఇంకోసారి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పిలవండి, చంపేస్తాం. అలాగే, వెళ్ళండి. అదవే జోగిపేటలో ఒప్పుకున్న ప్రోగ్రామ్ టైం అయిపోయింది. పదా అయిపోయిందిరా, అవుట్, అంతా అయిపోయింది. ఈ నాళ్ళ నా శ్రమ ఎండు చేపలు పూసిన పంచదార అయిపోయిందిరా. ఏంట్రా నీ గొడవ? రేయ్, ఈ మాల్తి నా మావ కూతురు కాదురా, ఎండు చేపలు అమ్ముకునే అమ్మాయి. అజ్ఞాతవాసంలో అవును, అజ్ఞాతవాసంలో నా మావ కూతురు ఉందంటే ఈ మాల్తి నా మావ కూతురు చెప్పింది కదా? అవును, మీ మామకూతురు అజ్ఞాతవాసం ఉందని చెప్పావా? అవును. మాలైతే అజ్ఞాతవాసం ఉందని ఫోన్ లో చెప్తుంటే విన్నావా? విన్నాము. 2 అజ్ఞాతవాసాలు టాలీ అయినాయి అనుకున్నాం కదా. అనుకోవటం కాదురా, నువ్వు నా కొంప ముంచావు. ఈ మాల్తి నా మావ కూతురని ఎంతో కష్టపడి లైన్ లో పెట్టాను కదా. రేయ్, అమ్మాయి డబ్బు లేకపోవచ్చురా, చాలా మంచి పిల్లరా. అగ నువ్వు కూడా ప్రేమించావు. షడప్. నేను ప్రేమించింది మాలతీని కాదు, మాలతీ వెనకాల ఉందనుకున్న డబ్బుని. సరే, నువ్వు డబ్బు కోసం ప్రేమించావు, కానీ అమ్మ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ
ఎండు చేపల వాసన వస్తుందిరా. అవునులే, డబ్బులేని ప్రేమ సెంటు వాసన ఎందుకు వస్తుంది? నాకు లవ్ కన్నా డబ్బే ముఖ్యం. డబ్బు కోసమే నేను మాలతిని ప్రేమించాను, దట్స్ ఆల్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. మాలతిని మన లిస్ట్ లోంచి తీసేయి. రేపు పొద్దున్న నుంచే మా మావ కూతురు ఎవరు తెలుసుకోవడానికి కొత్త ట్రైల్స్ మొదలెడదాం. నువ్వు ఎందుకు ఆడతావు? నిన్ను ప్రేమించినందుకు పాపం మాలతి ఆడవాలి. ఒకటా రెండా 2500 కోట్లు ఇలా చేతికి అందినట్టే ఎండు చేపల్లో కలిసిపోయారా. సో నువ్వే గెలిచావన్నమాట. గెలవలేదు. ఓడిపోయావా? ఓడిపోను. అరే రే 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 రే. గెలవలేదంటున్నావు, ఓడిపోలేదంటున్నావు. వాట్ హ్యాపెండ్ రా? బావ నన్ను నా వెనుకున్న డబ్బు కోసమే ప్రేమించాడు. ఐమ్ సారీ. మర్చిపో మర్చిపో మర్చిపో, వాడిని మర్చిపో. ఇంపాసిబుల్. నేను బావని ప్రేమించాను. స్టిల్? ఎస్, నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. వాడు పక్కా డబ్బు మనిషి అని తెలిసి కూడా? అదొక్కటే బావలో లోపం. బావే కాదు, ఫ్రీగా వచ్చే మనీ కోసం ఆశపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే గుర్ర పందాలు, లాటరీలు, పేకాట్లు సాగుతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం పాకులాడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి లేని తెలివితేటలు బావలో ఉన్నాయి. మంచి మనసుంది. బావని నేను మార్చుకుంటాను. వాడు మారడు. నేను మారుస్తాను. జస్ట్ ఒక ఛాన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. December 31 రాత్రి 12 గంటల లోపు నీ బాబా డబ్బు మనిషి కాదని నాకు ప్రూవ్ చేయాలి. ఓకే. లేకపోతే నేను చెప్పిన కుర్రాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఫైన్ విత్ మీ. ఓకే? యా. వన్ మోర్ కండిషన్. December 31 రాత్రి 12 గంటల వరకు నువ్వు పలానా అని వాడికి తెలియకూడదు. ఎలా తెలుస్తుంది నాన్న? నువ్వే చెప్తావేమో. నాన్న, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను కాదురా, నీ ప్రేమని అనుమానిస్తున్నాను. ఈ ప్రేమ అనేది ఉంది చూడు, అది ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరితో పుట్టిందో తెలియదు. చూపు చూపు కలవంగానే పుట్టేస్తుంది, చూస్తుండగానే పెరిగిపోతుంది. కన్నవాళ్ళని కాదంటుంది, ఉన్న ఆస్తిని వద్దంటుంది, ఇంటి నుంచి పారిపోమంటుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంది. ఈ ప్రేమ అనేది చాలా ట్రిక్కులు చేస్తుంది. నో డౌట్, ఇట్స్ కన్ఫర్మ్. ప్రేమ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎలక్ట్రిసిటీ. షాక్ కొడితే మనిషి చచ్చిపోతాడు, అయిపోతాడు. కానీ ప్రేమ పుడితే మనిషి పిచ్చోడైపోతాడు. దిల్ గో మ్యాడ్. ఆ పిచ్చి నువ్వు పలానా అని నీతో నీ బావకి చెప్పేస్తుందేమో అని అనుమానం. ఇట్స్ ఓకే, కమింగ్ టు ద పాయింట్. నువ్వు నా కూతురని నీ బావకు ఎలా తెలిసినా నువ్వే చెప్పావనుకుంటాను. అప్పుడు నీ బావతో నీ పెళ్లి జరగదు. బావని నేను పెళ్లి చేసుకోవడం ఎలాగో నీకు ఇష్టం లేదు కాబట్టి నేనే నీ కూతురని బావకి నువ్వే తెలిసేలా చేస్తే? అరే ఏంట్రా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం లేదు నాన్న, కానీ తరతరాలుగా ప్రేమికుల్ని విడదీసే తల్లిదండ్రుల మనస్తత్వాన్ని అనుమానిస్తున్నాను. షబాష్, యు ఆర్ మై డాటర్. ఓకే, నువ్వు నా కూతురు అనే విషయం నా ద్వారా నీ బావకు తెలియదు. ఇట్స్ అ ప్రామిస్. నా ద్వారా కూడా బావకు తెలీదు. ఇట్స్ అ ప్రామిస్. రే, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసురా. కానీ ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. గెలుపుకి తొలిమెట్టు నవ్వు అని చిన్నప్పుడు నాకు చెప్పింది నువ్వు. ఇదిగో, నువ్వు ఇచ్చిన $1 నువ్వే వాపస్ తీసుకో. లవ్ డాలర్ వాపస్ ఇవ్వకూడదు. అరే, ఇవ్వకపోతే అవతల $millions నష్టం వస్తుందంటున్నానా? అర్థం చేసుకోవు. అయితే మన ప్రేమ సంగతి ఏంటి? క్యాన్సిల్ చేసుకుందాం. క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రేమ ఏమన్నా బస్ టికెటా, రైల్ టికెటా? అదేం కుదరదు. అట్ట కాదు కానీ ఈసారి గట్ట కానిచ్చే. అరే, ఏంటి కానిచ్చేది? నేను ఒప్పుకోను. నీ ప్రేమను నాకు ఇచ్చేసావు అంతే. మాలతి, నువ్వు బ్యాంకు అనుకుని నా ప్రేమ అకౌంట్ ఓపెన్ చేశాను. నువ్వు కాదు, నువ్వు ఉత్తి ఎండు చేపల మార్కెట్ అని తెలిసి నా అకౌంట్ క్లోజ్ చేశాను. తప్ప? అంటే నీకు ప్రేమ కన్నా డబ్బే ముఖ్యమా? ఎస్, అవును. చూడు, ప్రేమ అనే పదం ఎంత తేలిగ్గా ఉంటుందో, ప్రేమ. అదే డబ్బు అనే పదం ఎంత బరువుగా ఉంటుందో. డబ్బు. సీ ద డిఫరెన్స్? నువ్వెన్నైనా చెప్పు,
మన ప్రేమ నేను క్యాన్సిల్ చేసుకోను. అంతేకాదు మన ఆఫీసులో అందరికీ మన ప్రేమ గురించి చెప్పేస్తాను. అమ్మో, ఆఫీస్లో మన ప్రేమ గురించి చెప్పేస్తా? చెప్పదే ప్లీజ్. మా మామ కూతురి విషయం తెలిస్తే హర్ట్ అవుతుంది. తర్వాత తను లవ్ చేయదు. ప్లీజ్ చెప్పదే. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. అంత పవిత్రమైన ప్రేమని క్యాన్సిల్ చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ కాళ్ళు పట్టుకుంటావా? అట్టా కాదు గాని ఇంకేదైనా బేరం పెట్టు. బేరమా? అదేంటి? నేను ప్రేమని నష్టపోతే నాకేంటి లాభం? ఓహో అదే. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అంటే ఇంతకు ముందు నచ్చలేదా? నచ్చటం అంటే నచ్చటం కాదు. లాభాలు నష్టాలు అని క్యాష్ పరంగా మాట్లాడుతున్నావు కదా, ఆ రూట్ లో నచ్చావన్నమాట. చూడు, నువ్వు మన ప్రేమ గురించి ఎవరికి చెప్పకుండా మా మావ కూతురు ఎవరో నేను తెలుసుకోవడానికి నువ్వు హెల్ప్ చేస్తే రేపు నాకు రాబోయే ఆస్తులోంచి నీకు స్టీల్ గిన్నె ఫ్యాక్టరీ రాసిస్తాను. ఓకేనా? ఓకే. అమ్మయ్యా, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదే. కానీ మన ప్రేమ గురించి మరోసారి ఆలోచించు. ఇదిగో క్యాన్సిల్ అయిపోయిన ప్రేమ గురించి మళ్ళీ మాడితే ఒప్పుకోను. ఈసారికి అడ్జస్ట్ అయిపోదామే. ఓకేనా? ఓకే. ఒరే మనోహర్, నువ్వా? ఎవరైనా బాధపడితే కూర్చుని ఏడుస్తారు గానీ ఈ బూరోదే అలవాటు ఏంట్రా బాబు? ఏం చేస్తాను, నా బాధ అటువంటిది. ఇంకా నా మామ కూతురు ఎవరో కనిపెట్టలేదని నా బాధరా. నేను కనిపెట్టాను రా. అయితే నాకు ఇంకా బుర్రతో పని లేదు. ఎవర్రా? ఎక్కడ ఉంటుందిరా? మన క్యాంటీన్ రిజిస్ట్రేషన్ ఛాంబర్ లో చైర్మన్ గారితో మాట్లాడడానికి వెళ్తే ఆ. ఎక్స్టెన్షన్ 303 ఫోన్ చేసి ఆ. హలో మై డియర్ డాటర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు అని మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఎక్స్టెన్షన్ 303 లో మీ మాకుతుందన్నమాట. కానీ భలే లక్కీ నంబర్ రా. ఇటు నుంచి చూసినా 303, అటు నుంచి చూసినా 303. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే కొడతావేంటి? ఓరి వెర్రి వెధవా, ఆ ఎక్స్టెన్షన్ 303 దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరో చూసి రావద్దు. ఎక్కడికి? ఫారెస్ట్ ఫెలో. ఐడియానే రాలేదేంటి? రాదు. పద పద పద. డాడీ, డాడీ, హలో డాడీ, 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 డాడీ. Yes. ఏంటి డాడీ అన్నిసార్లు పిలిచినా పలకడం లేదు? అన్నిసార్లు నీ చేత డాడీ డాడీ అని పిలిపించుకోవాలని, నా చెవులారు వినాలని, మనసారా సంతోషించాలని పలకలేదురా. ఇవాళైనా వస్తావా? ఓకే, ఈవినింగ్ వెళ్దాం. డాడీ, సాధిక వస్తుంది, లైన్ కట్ చేస్తాను. 1 మినిట్. ఆ సాధికకు ఫోన్ ఇచ్చాడు, నేను మాట్లాడాలి. ఓకే సార్, ఐల్ గివ్ ఇట్ టు హర్. చైర్మన్ సార్. నమస్తే సార్. హలో సాధిక, వాట్ ఇస్ దిస్ ఐఎమ్ హియరింగ్? మన బిజినెస్ ట్రేడ్ సీక్రెట్స్ అన్ని బయట వెళ్తున్నాయట. యూ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ సీక్రెట్. అలాగే టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాను సార్. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే సార్. టాప్ సీక్రెట్ ఉంటుందట. చైర్మన్ గారు కూతురు తనేనని, టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తానని. సౌండ్ ఎదురా? ఆఫీస్ కదరా. హలో, మరీ అంతలా చూడకు, కళ్ళు పేలిపోతాయి. నువ్వా? మరీ అంతలా ఏడవకు, కుళ్ళు బయటపడుద్ది. నేను మా మావ కూతుర్ని ఈ క్షణం నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ. అర్థమైందా?